లిస్ట్ లో చెప్పే మొబైల్స్ ని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. నేను ఈ మొబైల్స్ చెప్తానని చెప్పని. ఎందుకు ఈ మొబైల్స్ చెప్తాను అంటే ప్రైస్. ఇప్పుడు ఇయర్ ఎండ్ లో ఉన్నాం కాబట్టి అండ్ ప్రతి బ్రాండ్ వాళ్ళ కొత్త మొబైల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాయి అండ్ కొన్ని బ్రాండ్స్ ఆల్రెడీ చేసినాయి కూడా. సో మాక్సిమం స్టాక్ క్లియరెన్స్ చేయాలని చెప్పని కూడా ప్రైస్ డ్రాప్ చేసి అమ్మేసుకుంటూ ఉంటారు. పిక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో మీరు తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ గా ఒక 3-4 రోజులు అవుతుంది 30,000 రూపాయల బడ్జెట్ లో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలని చెప్పని. చాలా మంది 25,000 రూపీస్ బడ్జెట్ లో కూడా బెస్ట్ మొబైల్స్ ఏంటో పిక్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి డివైస్ యొక్క రివ్యూ, నేను కొని యూస్ చేసి రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేసా. డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ఉంటాయి. లేదు మీరు యూట్యూబ్ సెర్చ్ చేసినా కానీ టాప్ 3 టాప్ 4 లో మన వీడియో ఒకటి ఉంటుంది. 1-2 సార్లు రివ్యూలు చూసుకోండి. అండ్ వీటి మధ్యలో మీకు ఒకవేళ ఏమైనా డౌట్ వస్తే బయటికి వెళ్ళి చెక్ చేయడం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఛానల్లోనే డీటెయిల్డ్ కంపారిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి. కంపారిజన్ వీడియో ఇన్ డీటెయిల్డ్ గా పక్కన పాయింట్స్ టేబుల్ వేసి మరి చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా క్రిస్టల్ క్లియర్ గా పెట్టుంచా. డబ్బులు ఊరికే రావు కాబట్టి ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకుని ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ మొబైల్స్ మీరు పర్చేస్ చేయాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మీరు చూసిన అండర్ 25K వీడియోస్ వేరు, ఇది వేరు. ఎందుకంటే లాస్ట్ వీడియోస్ లో మీకు ప్రైస్ అనేవి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైజ్లోనే ఉంటాయి. ఇప్పుడు అలా కాదు, ఇయర్ ఎండ్ లో ఉన్నాం కాబట్టి ప్రైసెస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. కొత్త డివైసెస్ వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఫస్ట్ మొబైల్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 13 Pro Plus. ఇది లాంచ్ చేసినప్పుడు మీకు 30,000 రూపాయల పైన పెట్టి లాంచ్ చేశారు. దాదాపు 31-32,000 లాంచ్ చేశారు. నేను ఈ ఫోన్ ని కొని రివ్యూ చేసా. ఒకసారి ఆ వీడియోని కూడా నేను చూడండి. అప్పుడు కొనొద్దాం అని చెప్పన్నా, కానీ ఇప్పుడు మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయింది. 8GB 256GB మీకు 23,500 రూపాయలకు వచ్చేస్తుంది. ఏ థర్డ్ పార్టీ సెల్లర్ ఏమో అని చెప్పి అనుకుంటారేమో, నాకు అదే డౌట్ వచ్చింది. ఆథరైజ్డ్ రెడ్మీ స్టోర్ నుంచే మీకు ఈ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. థర్డ్ పార్టీ సెల్లర్ ఏం కాదు. 256GB వచ్చింది. ఫ్యూషన్ పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది. 23,500 రూపీస్ కి ఖచ్చితంగా పిక్ చేసుకో. ఏ కార్డ్ ఆఫర్స్ ఏం అక్కర్లా, డైరెక్ట్ ప్రైస్ 23,580 పెట్టారు. స్పెసిఫికేషన్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫోన్ లెదర్ బాడీతో వస్తుంది. IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది. RAM LPDDR5 UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తాయి. అండ్ డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే కాదు. విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసింది. స్టీరియో స్పీకర్స్ వస్తాయి ఆబ్వియస్ గా. అండ్ ఈ ఫోన్ లో IR బ్లాస్టర్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా యూస్ చేసుకోవడానికి. NFC ఉంటుంది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి. అండ్ కెమెరాస్ రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. అండ్ అప్డేట్స్ 3+4 years అప్డేట్స్ తో ఈ ఫోన్ వస్తుంది. 23,000 కి ఒక ఆల్ రౌండర్ మొబైల్ కింద రెడ్మీ నోట్ 13 Pro Plus ని మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ తగ్గింది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నా. 25,000 పైన అయితే మళ్ళీ కొనమాకండి. 23,500 వస్తుంది కాబట్టి పిక్ చేసుకోవచ్చు. ఇంకా కార్డ్ ఆఫర్ అవి కలుపుకొని ఇంకా తగ్గింది అనుకోండి, ఇంకా బెనిఫిట్ అయినట్టే మీరు. ఇంకెప్పుడు సెకండ్ డివైస్ దగ్గరికి వెళ్దాం. ఇది కూడా నాకు షాకే. జనరల్ గా ఇది కూడా నేను సెకండ్ థర్డ్ పొజిషన్ లో సజెస్ట్ చేస్తానని నేనే ఎప్పుడు అనుకోలేదు. సేమ్ ఇందాక ఫోన్ ఎలా అయితే ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి సజెస్ట్ చేశాను, దీన్ని కూడా ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి సజెస్ట్ చేస్తున్నా. పోకో F6 ఒకటి, పోకో X6 Pro ఒకటి. ఈ ఫోన్స్ ని సజెస్ట్ చేసే ముందే చెప్తున్నా, ఆల్ రౌండర్ ఫోన్స్ కింద అయితే ఈ ఫోన్స్ ని పిక్ చేసుకోవద్దు. ఓన్లీ గేమింగ్ పర్పస్ ఈ ఫోన్ పిక్ చేసుకోండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ మాత్రమే మీరు సాటిస్ఫై అవుతారు. ఒక ఆల్ రౌండర్ ఓరియంటెడ్ గా తీసుకోవాలనుకుంటే ఈ 2 ఫోన్స్ మీకు సెట్ అవ్వవు. కొనుక్కున్న తర్వాత మీరు బాధపడతారు. రివ్యూ చెక్ చేయండి కావాలంటే. పోకో F6 వచ్చేసరికి 22,000 రూపాయలకి వస్తుంది. పోకో X6 Pro మీకు దాదాపు 20,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తీసేస్తే 19,000కి వచ్చేస్తుంది. ఈ పోకో F6 అండ్ పోకో X6 Pro ఈ 2 ఫోన్స్ యొక్క రివ్యూ మన ఛానల్లో ఉన్నాయి. ఈ 2 ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పని మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడుగుతారేమో. ఈ 2 ఫోన్స్ మధ్యలో ఉన్న డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తా, ఆ వీడియోని చెక్ చేయండి. ఫస్ట్ పోకో F6 చూసుకుంటే బేస్ వేరియంట్ ఇది కూడా 8GB 256GB తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM తో UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో వచ్చింది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. డాల్బీ విజన్ కి సపోర్ట్ చేసింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ కూడా ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC ఉంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 90W ఛార్జర్ అండ్ 3+4 years అప్డేట్స్ తో వస్తాయి. పోకో F6 మీద నాకు అంత మంచి ఒపీనియన్ లేదు. ఎందుకంటే ప్రైస్ ఎక్కువ పెట్టి వీళ్ళు లాంచ్ చేశారు అండ్ ఇప్పుడు తక్కువగా వస్తుంది కాబట్టి డెసిషన్ చేంజ్ అవుతుంది. పోకో X6 Pro లాంచ్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఇప్పుడు 19,000కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కాకపోతే కెమెరాస్ విషయంలో చాలా డిసప్పాయింట్ అవుతారు మీరు. పోకో F6 అయినా, పోకో X6 Pro అయినా, రెడ్మీ నోట్ 13 Pro Plus అయినా, మూడింట్లో ఓవరాల్ రెడ్మీ ఫ్యామిలీలో కెమెరాస్ అంత బాగో. షామీలో కెమెరాస్ బాగుంటాయి, రెడ్మీలో కెమెరాస్ బాగు. అండ్ ఇంకా పోకో X6 Pro చూసుకుంటే ఇది కూడా బేస్ వేరియంట్ 8GB 256GB తో వస్తుంది. డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు గేమ్స్ ఆడుకుంటే. LPDDR5X RAM తో UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ 120Hz AMOLED డిస్ప్లే వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ
అట్మోస్ కి సపోర్ట్ చేస్తుంది. కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటాయి. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ చార్జర్ ఇస్తారు. ఈ ఫోన్ కూడా 3+4 years అప్డేట్స్ తో వస్తుంది. సో సెకండ్ పొజిషన్ లో పోకో F6 గానీ పోకో X6 Pro గానీ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో రెండు ఫోన్స్ అగైన్, నార్డ్ CE4 గానీ ఐక్యూ Z9S Pro గానీ. ఈ రెండు మళ్ళీ ఆల్ రౌండర్ ఫోన్స్. ఏ ఫోన్ పిక్ చేసుకున్నా మీరు ఆల్ రౌండర్ లా ఫీల్ అవుతారు. ఎందుకు ఈ రెండింటిని ఒకే దగ్గర పెట్టానంటే పర్ఫార్మెన్స్ ఒకేలా ఉంటుంది. ఫస్ట్ నార్డ్ CE4 కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, ఇంపార్టెన్స్ ఇస్తాను. కారణం 4 పాయింట్లు. ఒకటి డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చింది. రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ బాగుంటుంది. ఐక్యూలో 2.2 వస్తుంది, ఇంట్లో 3.1 వస్తుంది. అండ్ IR బ్లాస్ట్ ఉంటుంది. ఐక్యూలో మీకు IR బ్లాస్ట్ ఉండదు. ఫోర్త్ పాయింట్ చార్జర్, OnePlus లో మీకు 100 వాట్ వస్తుంది, ఐక్యూలో 80 వాట్ మాత్రమే వస్తుంది. డీటెయిల్ గా స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా. అండ్ ఈ రెండు ఫోన్స్ యొక్క కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ నార్డ్ CE4 స్పెక్స్ చూసుకుంటే ఈ ఫోన్ 6.7 inch ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. RAM LPDDR4X అండ్ స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ ఉండదు. IR బ్లాస్ట్ ఉంటుంది. NFC ఉండదు. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. 2+3 years అప్డేట్స్ తో వస్తుంది. అదే ఐక్యూ Z9S Pro చూసుకుంటే మళ్ళీ ఐక్యూ Z9S Pro అన్న వివో T3 Pro అన్న ఒకటే. మళ్ళీ T3 Pro కొనుక్కోవచ్చు అని కమెంట్ చేయమాకండి. రెండు ఫోన్స్ ఒకటే. ఒకసారి స్పెసిఫికేషన్స్ చెప్తాను చూడండి. ఈ ఫోన్ కూడా 6.7 inch స్క్రీన్ తో వస్తుంది. కాకపోతే ఫ్లాట్ డిస్ప్లే కాదు, కర్వ్ డిస్ప్లే. ఇది OnePlus లో మీకు ఫ్లాట్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ సేమ్, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. RAM LPDDR4X బట్ స్టోరేజ్ UFS 2.1 స్టోరేజ్ తో వస్తుంది. అక్కడ మీకు UFS 3.1 ఉంటుంది. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ ఉండదు. IR బ్లాస్ట్ ఉండదు. NFC కూడా ఉండదు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమ్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, సేమ్ సెన్సర్. ఫ్రంట్ కూడా సేమ్. 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ వచ్చింది, 100 వాట్ కాదు. అప్డేట్స్ కూడా సేమ్, 2+3 years అప్డేట్స్ తోనే వస్తుంది. సో రెండు ఫోన్స్ సేమ్. నేను చెప్పిన ఫస్ట్ 4 పాయింట్లు ఉన్నాయి కదా, ఫ్లాట్ డిస్ప్లే ఒకటి, 3.1 స్టోరేజ్ టైప్ ఒకటి, IR బ్లాస్టర్ ఒకటి, అండ్ ఫోర్త్ చార్జర్ 80 వాట్ కాకుండా 100 వాట్. ఈ 4 ప్లస్లు కావాలనుకుంటే నార్డ్ CE4 తీసుకోండి. ఈ రెండు ఫోన్స్ కూడా మీకు 22,000 రూపాయలకి అమెజాన్ లో వచ్చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఫోర్త్ ఫోన్, యాక్చువల్ గా దీన్ని ఫోర్త్ పొజిషన్ లో పెట్టామని కాదు, కాకపోతే వీళ్ళు సేల్ తీసుకొచ్చిన తర్వాత అమ్మేదానికంటే కూడా అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టడం ఎక్కువైపోయింది. నేను ఫోర్త్ పొజిషన్ లో పెట్టా. నేను మోటో H50 ఫ్యూజన్ గురించి మాట్లాడుతున్నా. ఇది 23,000 రూపాయలు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ తో పెట్టుకుంటే 21,000 వచ్చింది. ఈ రోజు నేను చెక్ చేసేటప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఒకవేళ స్టాక్ లోకి వస్తే 21,000 కి కళ్ళు మూసుకొని ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. మంచి ఆల్రౌండర్ ఫోన్ మోటో H50 ఫ్యూజన్. ఒక స్టాక్ లో ఉండట్లేదని చెప్పని దీన్ని తీసుకొని పోయి ఫోర్త్ పొజిషన్ లో పెడుతున్నాను. ఈ ఫోన్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసింది, IP68 వాటర్ రెసిస్టెంట్ కి. అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. 6.7 inch 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న కర్వ్డ్ POLED డిస్ప్లే ఉంటుంది. 1600 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసింది. IR బ్లాస్ట్ ఉండదు కానీ NFC ఉంటుంది. కెమెరాస్ దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసి, అండ్ ఈవెన్ వైడ్ యాంగిల్ లో కూడా 4K రికార్డ్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తారు. అండ్ ఈ ఫోన్ కూడా 3+4 years అప్డేట్స్ తో వస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ స్టాక్ లో ఉంటే, ఇందాక నేను చెప్పిన ఫోన్స్ కాకుండా, అంటే నార్డ్ CE4 ఐక్యూ Z9S Pro కాకుండా ఈ ఫోన్ తీసుకోండి. ఆల్రౌండర్ ఫోన్, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్ లో, దీంట్లో చార్జర్ రాదు. లేకపోతే ఇప్పుడున్న ఆఫర్స్ లో ఈ ఫోన్ థర్డ్ ఫోర్త్ పొజిషన్ లో పెట్టుకునేవాడిని. కాకపోతే చార్జర్ రాదు. అడిషనల్ గా మీరు 2,000 కానీ 2,500 రూపాయలు కానీ ఖర్చు పెట్టాలి. CMF 65 వాట్ చార్జర్, 50 వాట్ చార్జర్ పర్చేస్ చేయాలంటే. ఈ ఫోన్ ఇప్పుడు ఆఫర్స్ అన్ని కలుపుకొని 22,000 రూపాయలకి వస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లాట్ డైరెక్ట్ ప్రైస్ 22,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 20,000 రూపాయలకే వస్తుంది. 20,000 కి చాలా మంచి ఫోన్. స్పెషల్ గా దీనిలో కెమెరాస్ బాగుంటాయి. అండ్ OS కూడా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ క్లీన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొద్దిగా సటిల్డ్ డివైస్ యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ పిక్ చేసుకోండి. కొంచెం కొత్త ఫీల్ ఉంటుంది. ఈ ఫోన్ లో Dimensity 7200 Pro ప్రాసెసర్ ఉంటుంది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. DDR4X తో UFS 2.2 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. 6.7 inch AMOLED డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ ఉండదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది, కాకపోతే ఛార్జర్ రాదు. అండ్ ఈ ఫోన్ లో కూడా 3+4 years అప్డేట్స్ వస్తాయి. అన్ని బాగానే ఉంటాయి కానీ ఛార్జర్ ఒకటి ఈ ఫోన్ లో మిస్ అయింది. అదే దీనికి మేజర్ కాన్. ఈ నథింగ్ ఫోన్ 2A గురించి కూడా కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేశా. ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ కొంతమంది నథింగ్ ఫోన్ 2A ప్లస్ గురించి అడుగుతారు. ప్లస్ అప్పుడప్పుడు ఆఫర్స్ ని కలుపుకొని 25,000 అండర్ లో వస్తుంది. ఆఫర్స్ లేనప్పుడు మళ్ళీ దాని రెగ్యులర్ ప్రైస్ కి వెళ్ళిపోతుంది. 27, 28 ఆ టైంకి వెళ్ళిపోతుంది. 25 అండర్ లో వస్తే నథింగ్ ఫోన్ 2A ప్లస్ అయినా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఛార్జర్ రాదు. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా టాప్ 5 పిక్స్. ప్రైస్ తగ్గింది కాబట్టి Redmi Note 13 Pro Plus. సెకండ్ పొజిషన్ లో పోకో F6 గానీ, పోకో X6 Pro గానీ. థర్డ్ పొజిషన్ లో OnePlus Nord CE4 గానీ, ఆర్ ఐక్యూ Z9S Pro గానీ, ఆర్ వివో T3 Pro గానీ. ఫోర్త్ పొజిషన్ లో మోటో H50 ఫ్యూజన్. ఫిఫ్త్ పొజిషన్ లో నథింగ్ ఫోన్
2A ఆర్ 2A+. వీడియో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.